డాన్ మీడియాకు స్వాగతం. వైజాగ్ కేంద్రంగా నకిలీ బాణాసంచా లైసెన్సుల నయా దందా. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా నకిలీ బాణాసంచా లైసెన్స్ల విక్రయ దందా ఉందని పరిశీలనల్లో తెలిసింది. వైజాగ్లో మహేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గ్యాంగ్, ప్రతి సంవత్సరం వందలాది నకిలీ లైసెన్స్లను తయారు చేసి, రాష్ట్రవ్యాప్తంగా వినియోగంలోకి తేవడం జరుగుతోందని డాన్ మీడియా ఛానల్ నిఘా టీం దృష్టికి వచ్చింది. మహేష్ ఆధ్వర్యంలోని గ్యాంగ్, ఒక్క రోజులోనే బాణాసంచా తయారీ, అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ అధికారుల సంతకాలు, స్టాంపులను ఫోర్జరీ చేసి లైసెన్స్లను తయారు చేయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో లైసెన్స్కు 25,000 నుండి ₹1,00,000 వరకు ఛార్జ్ వసూలు చేస్తూ, అసలు అధికారిక లైసెన్స్లకు పోల్చినట్లే నకిలీ లైసెన్స్లను ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల కొందరి వ్యాపారస్తుల మధ్య లైసెన్స్ల వివాదాల నేపథ్యంలో ఈ దందా వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి అసలు లైసెన్స్లు, నకిలీ లైసెన్స్లను వేరు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు నకిలీ లైసెన్స్ల బారిన పడకుండా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.